హలో అండి. పచ్చి కారంతో మసాలా కారము ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఎందుకంటే మనకి ఇక్కడ మసాలా కారము దొరకదు కదా. ఒకవేళ దొరికినా ఏమో తెలియని వాళ్ళ కోసం అయితే, తెలిసిన వాళ్ళు అయితే ఏం కాదు, కానీ తెలియని వాళ్ళు అయితే చూసి నేర్చుకోండి. నేను ఎలా చేయాలనో చెప్తాను. పచ్చికారాన్ని మసాలా కారం తయారు చేస్తాను, సరేనా. నేను ఎలా చేసుకుంటాను అన్నది మీకు చూపిస్తాను, చూడండి. ఇంక దానికోసం పచ్చికారం ప్యాకెట్, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కొద్దిగా పసుపు. ఫస్ట్ ధనియాలు బాగా చిన్న మంటలో పెట్టి ఫ్రై చేసుకోండి. కొద్దిగా వేగిన తర్వాత దాంతోపాటు జీలకర్ర కూడా వేసేసండి. రెండు కలిపి బాగా సన్న మంటమే ఫ్రై చేసుకోండి. కొన్ని మెంతులు కూడా వేసుకోండి. ఈ లోపల ఫ్రై అయ్యే లోపలికి ఎల్లుల్లిపాయలు తీసుకొని పెట్టుకోండి. తర్వాత ఈ మెంతులు జీలకర్ర వేగిన తర్వాత మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిక్సీలోనే కారం కూడా వేసేసేయండి. ఉప్పు, పసుపు, ఇంకా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా కారం. మేము పచ్చికారం అయితే తినలేకపోతున్నాము, ఇక్కడ వాళ్ళు పచ్చికారమే తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మసాలా కారం అయినట్టు ఉంటుంది, కూరలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అసలు నేనైతే ఇదివరకు పచ్చికారమే వేసేదాన్ని, అంత ప్రాసెస్ ఎందుకని. నేను 200 గ్రాములు కారంతోనే నేను ఇలా చిన్నగా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. ఇంకా ఎన్ని ఐటమ్స్ కాకుండా సింపుల్గా. కావాలంటే మసాలాలు బాగా స్పైసీ కావాలంటే చెక్క, లవంగా అవి కూడా వేసుకోండి. నాకేమొద్దు, నార్మల్ స్పైసీ కావాలి కాబట్టి ఇంకా నేను ఇన్ని ఐటమ్స్ వేసుకున్నాను. ఇంకా మిక్సీ పట్టుకొని కారం కూడా వేసేసుకోండి మిక్సీలోనే. కావాలంటే పైన కూడా కలుపుకోవచ్చు, నేను మిక్సీలో వేసేసిన ఒకటేసారి కొంచెమే కదని. ఇంకా ఎల్లుల్లిపాయలు కూడా దంచుకొని వేసుకోండి. నేనైతే మిక్సీకి ఏం చేసిన అంటే డైరెక్ట్గా అందులో వేసేసిన, కొంచెం బాగా నలిగిపోయినాయి. నేను ఇంక ఇదంతా తీసుకొని ఒక డబ్బాకి వేసుకొని ఒక నెల వస్తుందండి మాకైతే. ఎక్కువగా వంట చేస్తే నెల కూడా రాదు, 20 రోజులు ఏమో వస్తుంది అంతే. ఇంక నేను ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటానండి. మీరు కూడా చేసుకోండి, ఒకసారి చేసుకొని నాకు కామెంట్ చేయండి ఎలా ఉంటుంది అన్నది. మీరైతే ఎల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోండి. నేనైతే డైరెక్ట్గా ఒక తిప్పుదామని వేసిన, కొంచెం మెత్తగా అయిపోయింది. అయినా పర్లేదు, మేము నెలలో అయితే పెట్టుకోం కదా, అయిపోద్ది అన్నమాట. నేనైతే ఇలా చేస్తానండి. నా టిప్స్ ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా వీడియో చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి నా వీడియోకి. నేనైతే కారం అయితే వారానికి ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.